అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, మీలో ఒక చైతన్యం. ఒక పక్క కృష్ణా నీళ్లు తీసుకొద్దాం, హంద్రి ద్వారా అన్ని చెరువుల్లో నింపదాం. ఇంకో పక్క ఇక్కడ పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మారద్దాం. భూమిని ఒక జలాశయంగా తయారు చేద్దాం. నేను ఈరోజు చేయలేదు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అనంతపూర్ ఒక మోడల్గా చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు అనంతపురం జిల్లా కరువు జిల్లా, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని ఆశలు ఎదుర్కొన్న సందర్భం. 10 సంవత్సరాల్లో పంటేస్తే, వేరుశనగ వేస్తే 2 ఏళ్లను వచ్చేది, 8 ఏళ్ళు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, హందిని నీవా పూర్తి చేశాం, అనంతపూర్కు నీళ్లు తెచ్చాం. ఒకసారి 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం, కంటో ట్రెంచెస్ కొట్టాం. ఈరోజు అనంతపూర్ జిల్లా హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ ఉంది, హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ అన్ని పూర్తి చేస్తాం. అన్ని చెరువులు నింపుతాం, అన్ని జలాశయాలు నింపుతాం. భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేస్తాం. ఇది తయారు చేసి నీటి ఎద్దడి లేకుండా చేసి రాయలసీమ ఇప్పటికే మీరు చూస్తే మేము చేసిన పనులకి దేశంలోనే హార్టికల్చర్కు నెంబర్ 1గా తయారైంది. అంటే పండ్లు కూరగాయలు పండించే ఏకైక రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమని మరొక్కసారి తెలియజేస్తున్నా. దగ్గర ఇప్పటికీ 20 లక్షల ఎకరాల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 20 లక్షల ఎకరాలు పెంచుతాం. 225 లక్షల మెట్రిక్ టన్నులు కూరగాయలు పళ్ళు వస్తున్నాయి. దీన్ని 500 లక్షల మెట్రిక్ టన్నులు ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఎప్పుడైనా ప్రపంచం